పుట్టుక మాత్రమే మాది, మా శరీరంతో సహా మా జీవితం అంతా ప్రజలదే అనే గొప్ప ఆదర్శాన్ని చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్లు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న చాలా మంది మానవతావాదులు మన దేశంలో పాటిస్తూ వస్తున్నారు. జీవితాంతం ప్రజల కోసమే పనిచేసిన సీతారాం ఏచూరి తన మరణానంతరం తన పార్థివ దేహానికి దహన సంస్కారాలు లేకుండా సమాజానికి ఉపయోగపడేలాగా మెడికల్ కాలేజీకి రీసెర్చ్ కోసం డొనేట్ చేయాలి అని చెప్పి ముందే నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారమే ఆయన కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఎయిమ్స్ హాస్పిటల్ కి విద్యార్థుల పరిశోధన కోసము అప్పగిస్తున్నారు. ఇలా ఏచూరి మాత్రమే చేయలేదు, పార్థివ దేహాలను విద్యార్థుల పరిశోధన కోసం దానం చేసే ఆదర్శాన్ని మన దేశంలో కమ్యూనిస్ట్ లీడర్లు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న మానవతావాదులు చాలా మంది కొనసాగిస్తున్నారు. ఆగస్టు 2024 లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య తన డెడ్ బాడీని కోల్కతాలో ఉండే నీల్ రతన్ కార్ హాస్పిటల్లో అనాటమీ డిపార్ట్మెంట్ కి అప్పగించాలి అని చెప్పి ముందే చెప్పారు. అలాగే అప్పగించారు. ఆ తర్వాత అదే బెంగాల్ కు సుదీర్ఘకాలం సీఎం గా పనిచేసిన జ్యోతి బసు కూడా 2010 లో చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని కోల్కతా SSKM హాస్పిటల్ కి అప్పగించారు. సుదీర్ఘ కాలం పాటు వామపక్ష పార్టీలో కొనసాగిన మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ శరీరాన్ని కూడా 2018 లో ఆయన మరణించిన తర్వాత ఒక హాస్పిటల్ కి దానం చేశారు. సిపిఎం కార్యదర్శి అనిల్ బిశ్వాసు, సిపిఎం లీడర్ బినోయ్ చౌదరిల భౌతిక కాయాల్ని కూడా విద్యార్థుల రీసెర్చ్ కోసం అనాటమీ విభాగాలకి అప్పగించడం జరిగింది. ప్రజల ప్రాణాలు కాపాడడానికి మెడిసిన్ చదివే విద్యార్థులకి మానవ శరీరాన్ని అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం. కానీ వాళ్ళ అధ్యయనానికి